ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ శ్రీధర్ గంగవరపు వచ్చారు. వీరు ఆర్థోపెడిక్ సర్జన్. వీరితో మాట్లాడి ఓస్టియోపోరోసిస్ అంటే ఏమిటి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీధర్ గారు. నమస్తే మేడం. డాక్టర్ గారు, ఆస్టియోపోరోసిస్ అన్న పదం తరచూ వింటూ ఉంటాం. మరి అది ఏమిటి మా శ్రోతలకి వివరిస్తారా? సో ముఖ్యంగా మనం గమనించినట్టయితే కనుక ఈ ఆస్టియోపోరోసిస్ అన్న ప్రాబ్లము ఎముకల సాంద్రత ఆర్ ఎముకల పటిష్టత. ఎప్పుడైతే ఎముకల సాంద్రత తగ్గిపోతుందో సో అప్పటి నుంచి మన యొక్క ఎముకలు వీక్ అయినట్టు లెక్క. సో ముఖ్యంగా ఈ ఎముకల పటిష్టత ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పటి నుంచి ఈ ఆస్టియోపోరోసిస్ అనేది మొదలవటం జరుగుతుంది. దాన్ని మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే ఆ ఆస్టియోపోరోసిస్ తీవ్రత పెరగడం జరుగుతుంది మేడం. ఇది ఎంత సివియర్ వరకు వెళ్ళొచ్చండి? ఒక్కోసారి చాలా సివియర్ స్టేజ్లో ఉన్నప్పుడు మన ఎముకలు విరిగిపోవటం, అంటే మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏదైనా చిన్న స్లిప్ అయినా లేదా ఏదైనా చిన్న గోడ తగిలినా ఏదైనా ఒక చిన్న కర్రతోని మనం ఎవరినైనా చిన్నది కొట్టినా వెంటనే మన యొక్క ఎముకలు విరిగిపోవడం జరుగుతుంది. అలాగే చాలా వరకు సాధారణంగా మేము చూసేది ఏంటంటే వెన్నుపూస, అంటే ఆస్టియోపోరోటిక్ స్పైనల్ ఫ్రాక్చర్స్ అంటాం మేడం. సో చాలామంది ఇప్పుడు బైక్ మీద కానీ ఆటోలో కానీ కొంచెం ఏదైనా ఎత్తుపల్లాలు ఉన్న రోడ్లో ట్రావెల్ చేసినా లేదా స్పీడ్ బ్రేకర్లో కొంచెం స్పీడ్కి వెళ్ళినా ఆ జర్కీ మూమెంట్కే వాళ్ళ యొక్క వెన్నుపూసలోని వెర్టిబ్రా ఫ్రాక్చర్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే అంత సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉన్నట్టు మనకి ఈ ఫ్రాక్చర్ వల్ల తెలుస్తుంది మేడం. మరి ఆస్టియోపోరోసిస్ ఎవరిలో ఎక్కువ ఉంటుందంటారు? సో మంచి క్వశ్చన్ అడిగారు. సో ముఖ్యంగా మనం ఆస్టియోపోరోసిస్ తీసుకొని ఉంటే ఎవరైతే ఒక 55-60 లోపల తక్కువ ఏజ్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు మేడం. ముఖ్యంగా ఈ ఆస్టియోపోరోసిస్ వయసుతో పాటు మగవాళ్ళు ఆడవాళ్ళు అన్న సెక్స్ రిలేటెడ్ డిఫరెన్స్తో పాటు మొదలవుతూ ఉంటుంది. మగవాళ్ళలో సుమారు 65 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, ఆడవాళ్ళలో ఏంటంటే ఎక్కువగానో మెనోపాస్, అంటే ఎప్పుడైతే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ నెలసరి బయట ఆగిపోతుందో ఆగిపోయిన సంవత్సరం నుంచి సంవత్సరంన్నర తర్వాత నెమ్మదిగా ఈ యొక్క ఈస్ట్రోజన్ హార్మోన్ అన్నది ఆడవాళ్ళ బాడీలో తగ్గిపోవడం జరుగుతుంది మేడం. ఎప్పుడైతే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ తగ్గిపోతుందో మెనోపాజ్ అయిన తర్వాత కానీ లేదా చాలా వరకు హిస్టరెక్టమీ, అంటే పెద్ద ఆపరేషన్ అంటారు, గర్భసంచి తీసేయడం కానీ, సో ఈ 2 రకాల కారణాల వల్ల వాళ్ళలో ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోవడం వల్ల ఈ ఆస్టియోపోరోసిస్ అన్నది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మేడం. వీటి లక్షణాలు ఎలాగా తెలుసుకుంటారండి? చాలా వరకు ఏదైనా కొంచెం చిన్నపాటి పని చేసినా ఒళ్ళంతా పీకుల్లాగా ఉండడం, ఎముకలన్నీ నొప్పుల్లాగా ఉండడం, సాయంత్రం అయినప్పటికీ విపరీతమైన నీరసంగా, అంటే బాడీలోనే అన్ని ఎముకలు పటిష్టం లేనట్టుగా అనిపించడం, లేదా రాత్రి పడుకునే టైం కల్లా అసలు మనం మళ్ళీ లెగిసి తిరిగి పని చేయలేకపోవడం, కాళ్ళల్లోని మోకాళ్ళల్లోని పాదాల దగ్గరనో చేతి వేళ్ళల్లోని అన్నిటిలోని నొప్పులు పీకుళ్ళు లాంటి ఉండడం వల్ల ముఖ్యంగా మనం ఈ యొక్క ఆస్టియోపోరోసిస్ మొదలైనట్టు గమనించాల్సి ఉంటుంది. మరి డాక్టర్ గారు, స్త్రీలలో మీరు అన్నట్టుగా మెనోపాజల్ టైంలో చాలా మందికి క్రాంప్స్ లాగా వస్తాయి. అది మెనోపాజల్ క్రాంప్సే తగ్గిపోతాయి అనుకుంటారు, కానీ వీళ్ళు ఇక్కడ జాగ్రత్త పడాలి అంటారా? ఖచ్చితంగా మేడం. సో ముఖ్యంగా ఏంటంటే ఆ టైంలో వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ ఈస్ట్రోజన్ హార్మోన్లోని విపరీతమైన ఫ్లక్చువేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు హార్ట్ ఫ్లషెస్ అని కానీ లేకపోతే ఈ బోన్లోనున్న కాల్షియం తగ్గడం, ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల వాళ్ళకి బోనీ పెయిన్స్ ఉంటాయి. సో ఆ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి మనం కాల్షియం సప్లిమెంటేషను, వైటమిన్ సప్లిమెంటేషన్తోనే వాళ్ళని మనం ట్రీట్ చేయడం జరుగుతుందండి. మరి ఇప్పుడు ఆస్టియోపోరోసిస్ వచ్చింది అని ఎలా తెలుసుకుంటారండి? అంటే దాని డయాగ్నోసిస్ అవి ఎలా జరుగుతాయి? ఇప్పుడు మనం ఉన్న సమకాలీన పరిస్థితులు చూస్తే మనకి చాలా వరకు లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నాయి. సో ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ అన్నదాన్ని మనం ఎలా అనంటే చిన్నపాటి బ్లడ్ టెస్ట్, వాళ్ళకున్న కాల్షియం లెవెల్స్ కానీ అలాగే వైటమిన్ డి లెవెల్స్ అన్నది టెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి డెక్సా స్కాన్. సో ఆస్టియోపోరోసిస్కి వచ్చిన కన్ఫర్మేటివ్ టెస్ట్ ఇస్ డెక్సా స్కాన్. సో ఈ డెక్సా స్కాన్ అన్నది చేయడం వల్ల మన యొక్క ఎముకల్లోని స్కోరింగ్ అన్నది టీ స్కోర్, జెడ్ స్కోర్ అని 2 స్కోరింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మన యొక్క వెన్నుపూసలో కానీ అలాగే మన యొక్క హిప్ జాయింట్లో కానీ అలాగే పాదంలో కానీ ఈ బోన్స్లో ఎంతవరకు మన యొక్క బోన్ డెన్సిటీ మెటీరీ ఎంత ఉందనేది చెక్ చేస్తాం. సో ఈ స్కోరింగ్ వల్ల వాళ్ళు ఒక లెవెల్, అంటే వాళ్ళు మైల్డ్గా ఉన్నదా, మోడరేట్ ఉందా, సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉందా అని మనం ఈ గ్రేడింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇలా గ్రేడింగ్ అయిన తర్వాత దాని ట్రీట్మెంట్ ఎలాగుంటుందండి? ప్రతి ఒక్కరికి ఒకేలాంటి ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే కేసు పట్టి మారుతుందా? నో మేడం, అంటే డిపెండింగ్ ఆన్ ద గ్రేడింగ్. సో మనం మైల్డ్ ఆస్టియోపోరోసిస్ కానీ మోడరేట్, సివియర్ అంటే వాళ్ళకి -1 వరకు నార్మల్ కింద తీసుకుంటాము. అలాగే బిలో -1 to -3 వరకు మోడరేట్ తీసుకుంటాం. -3 కన్నా ఇంకా తక్కువ అంటే నెగిటివ్లోకి వెళ్ళే కొద్దికి ఇట్ బికమ్స్ సివియర్ ఆస్టియోపోరోసిస్. సో మనకి మైల్డ్ టు మోడరేట్లో ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మనం కాల్షియం మెడికేషన్స్, వైటమిన్ డి సప్లిమెంటేషన్స్తో పాటు మెయిన్లీ ఫుడ్తో సప్లిమెంటేషన్ చేస్తాం. అంటే మన లైఫ్ టైం అంతా కాల్షియం మెడికేషన్స్ మీదే కాకుండా సో ఈ డెఫిషియన్సీ కవర్ అవ్వాలనంటే ఇప్పుడు ప్రజెంటే కాకుండా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువయ్యే ఏదైతే ఈ డెఫిషియన్సీ ఉంటుందో దాన్ని కవర్ చేయడం కూడా మనకు ఆహారంలో, అంటే ఏదైతే కాల్షియం, వైటమిన్ డి ఎక్కువ ఉంటుందో వాటిల్ని మనం సప్లిమెంటేషన్
సప్లిమెంటేషన్ తీసుకోవడంతో పాటు మెడికేషన్స్తో మనం ట్రీట్ చేస్తామండి. సివియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, అంటే ఎవరైతే చాలా వరకు ఫ్రాక్చర్స్ మేము గమనించినట్టయితే 65-70 సంవత్సరాలు పైబడిన వాళ్ళు బాత్రూమ్ కని లెగడానికి నడిచి వాటర్లో స్లిప్ అయి పడిపోగానే కామనెస్ట్గా వాళ్ళకి ఒకటి వెన్నుపూస స్పైనల్ ఫ్రాక్చర్, 2 హిప్లోని హిప్ ఫ్రాక్చర్స్, 3వది మనకి రిస్ట్ దగ్గర ఫ్రాక్చర్స్. ఇవి చాలా కామనెస్ట్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అండి. సో ఇటువంటి ఫ్రాక్చర్స్ ఉన్న వాళ్ళకి మేము డెఫినెట్గా వీటికి సంబంధించి హార్మోనల్ థెరపీ అని, టెరిపారటైడ్ హార్మోనల్ థెరపీ అనేది ఉంటుంది. అది సేమ్ లైక్ ఇన్సులిన్ మెకానిజం. సో రోజు ఇన్సులిన్ పెన్ ఎలా అయితే అలా ఉంటుందో వాళ్ళ యొక్క ఆ పెన్తోని రోజు ఇంజెక్షన్స్ అనేది సుమారు మనం 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఇంజెక్షన్స్ పెట్టడం జరుగుతుంది. సో ఈ సివియర్ కండిషన్స్ పేషెంట్స్కి ఖచ్చితంగా ఇంజెక్షన్స్తో ట్రీట్ చేస్తే 100% నయం అవుతుంది. సార్, ఆస్టియోపొరోసిస్కి ఏజ్తో సంబంధం ఉందంటారా, లేకపోతే ఎర్లీ ఏజ్లో కూడా ఆస్టియోపొరోసిస్ రావచ్చా? అన్లైక్లీ మేడం. సో యూజువల్లీ ఇట్ ఈస్ ఏజ్ రిలేటెడ్ ప్రాసెస్. ముందు చెప్పినట్టుగా మగవాళ్ళ ఆడవాళ్ళ వాళ్ళలోని ఏజ్ అండ్ మెనోపాజ్ బట్టి యంగ్ ఏజ్లో కనుక మనం ఎప్పుడైతే ఈ ఆస్టియోపోరోసిస్ అన్న ప్రాబ్లం వస్తుంది అన్నది ఎప్పుడు అని అంటే మనకి దీంతో పాటు అసోసియేటెడ్ ఏమైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సపోజ్ ఇఫ్ డయాబెటీస్ ఉన్నదని అనుకోండి. సో ఒక 15-20 ఏళ్ళు డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్లోగా దాని ఎఫెక్ట్ నరాల మీద, ఎముకల మీద, కిడ్నీల మీద అన్నది పడటం జరుగుతుంది. అలాగే ఎవరికైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నది, డయాలసిస్ మీద ఉన్నారు, అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నది, సో వేరే ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టున్నదైతే దాని యొక్క సెకండరీ ఎఫెక్ట్ బోన్ మీద పడి యంగ్ ఏజ్లో వాళ్ళకి మాత్రమే ఆస్టియోపోరోసిస్ అనేది రావడం జరుగుతుందండి. నార్మల్గా ఉన్న హెల్దీ ఇండివిజువల్కి ఆస్టియోపోరోసిస్ అనే ఛాన్స్ వెరీ రేర్. మరి మీరు ఇప్పుడే చెప్పారు డైట్లో విటమిన్ డి కానీ లేకపోతే కాల్షియం ఉన్నది ఆహారం తీసుకోవాలని. ఏ ఆహారంలో కాల్షియం కానీ విటమిన్ డి కానీ ఉంటుంది, కొంచెం చెప్తారా? తప్పకుండా మేడం. సో ముఖ్యంగా మనం రెగ్యులర్ డైట్ చూసినట్టయితే కనుక ఒకటి గ్రీన్ లెఫీ వెజిటబుల్స్, ఆకుకూరల్లో కానీ, రెండోది ఏంటంటే ఎగ్, సో మూడోది వచ్చి డైరీ ప్రోడక్ట్స్, పాలు కానీ, పెరుగు కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, ఏదైనా సరే డైరీ ప్రోడక్ట్స్లోని వీటిలోని ఎక్కువగా మనకి కాల్షియం ఉంటుంది. అలాగే వైటమిన్ డి చూసినట్టయితే యూజువల్లీ ఫిష్, సీ ఫిష్, వీటిల్లోని వైటమిన్ డి లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో వెజిటేరియన్స్ అయినా నాన్ వెజ్ అయినా సరే ఈ ఆహారంలో ఏదైతే అది ఉన్నదో రెగ్యులర్గా, అంటే ఎవ్రీ వీక్లో ఈ రెగ్యులర్గా 3 to 4 days ఇవి ఉన్నట్టు చూసుకున్నట్టయితే డెఫినెట్గా వాళ్ళ ఆస్టియోపోరోసిస్ బారిన పడకుండా మనం కాపాడవచ్చండి. మరి ఇది కాకుండా కొన్ని జాగ్రత్తలు చెప్పగలరా ఆస్టియోపోరోసిస్ని డిలే చేయడానికి లైఫ్లో? యా మేడం. సో ముఖ్యంగా మనం ఆస్టియోపోరోసిస్ని బారిన పడకుండా ఉండాలని అనుకుంటే ఎస్పెషల్లీ ఉమెన్. సో ఇక్కడ ఏంటంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళలోనే ఈ యొక్క ఆస్టియోపోరోసిస్ సివియర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే ఎటువంటైనా బోనీ పెయిన్స్ ఉన్నప్పుడు మనం చిన్నపాటి బ్లడ్ టెస్ట్ చేసుకోవడం కానీ, డెక్సా స్కాన్ చేసుకోవడం కానీ, అలాగే డైలీ వాళ్ళ ఎక్సర్సైజెస్. సో చాలా వరకు ఆడవాళ్ళని చూసినట్టయితే మేము ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లో పని చేసుకున్నాం, రోజంతా అన్ని పనులు నేనే చూసుకుంటా అంటారు. కానీ మనం గమనించవలసింది ఏంటంటే మన ఇంటి 4 గోడలు మాత్రమే మనం ఎంత నడిచినా సరే మన యొక్క బాడీలోని బోన్స్ స్ట్రెంగ్తన్ అవ్వవు. రెండోది, మనం ఎప్పుడు బయట ఎండకి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల, తక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వైటమిన్ డి లెవెల్స్ కూడా తగ్గుతాయి. సో రోజు వాళ్ళలో ఎస్పెషల్లీ మార్నింగ్ అవర్స్లో కనుక మనం ఒక 20 to 30 minutes ఏదైనా మనం ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, వాకింగ్ కానీ ఏదైనా ముఖ్యంగా ఆడవాళ్ళు చేయగలిగినట్టు అయ్యి ఉంటే ఈ బోనీ స్ట్రెంత్ కాకుండా ఓవరాల్గా మన యొక్క హార్ట్ కానీ, మన యొక్క బాడీకి కానీ మంచిది మేడం. బాగా చెప్పారు సార్. సార్, కానీ స్థూల శరీరం ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఆస్టియోపోరోసిస్ అంటారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? సో ముఖ్యంగా అంటే ఒబిసిటీ అన్న దాని గురించే సంబంధం లేదు మేడం. బట్ మోస్ట్లీ వాళ్ళల్లో ఇబ్బంది ఏముంటుందని అంటే వాళ్ళ యొక్క ఉన్న బోన్ స్ట్రెంత్ దానికి వాళ్ళు తీసుకున్న డైటరీ సప్లిమెంటేషన్ తక్కువగా ఉండడం, సరిపోకపోవడం అనేది ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళకి వేరే అబ్జార్ప్షన్ సిండ్రోమ్స్, అంటే వాళ్ళ యొక్క ఫుడ్ ఇంటేక్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ యొక్క ఆస్టియోపోరోసిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సార్, ఒక ప్రశ్న అండి. ఈ మధ్య సోషల్ మీడియాలోనే చాలా వీడియోస్ వస్తున్నాయి, ఈ పర్టికులర్ ఆయిల్ రాసుకుంటే ఆస్టియోపోరోసిస్ రాదని, లేకపోతే పర్టికులర్ కషాయం తీసుకుంటే రాదని, ఇటువంటి ఎన్నో సజెషన్స్ వస్తూ ఉంటాయి. వాటి గురించి మీ అభిప్రాయం అండి? తప్పకుండా మేడం. ఇప్పుడు మనం చూసినట్టయితే సోషల్ మీడియా అనేది చాలా యాక్టివ్గా ఉండడం వల్ల ఏంటంటే అందరి చేతిలోనే స్మార్ట్ ఫోన్స్ ఉండడం వల్ల వాళ్ళన్నీ చూసుకొని ప్రతిదీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే, వాళ్ళు ఇన్స్టాలో ఏ రీల్ చూసినా సరే, యూట్యూబ్లో ఏ వీడియో చూసినా ఆ ప్రాబ్లం వాళ్ళకే ఉన్నట్టు అన్వయించుకొని వాళ్ళు ఏది పడితే అది ఆహారం తీసుకోవడం జరుగుతుంది. మనం గమనించవలసింది ఏంటంటే ఆస్టియోపోరోసిస్ ఈజ్ ప్యూర్లీ ఏజ్ రిలేటెడ్. సో వయసు లేదా మనకి వేరే ఏదైనా డిసీజెస్ ఉంటే దాని యొక్క సెకండరీ ఎఫెక్ట్ కింద మనకి రావడం జరుగుతుంది. సో ఏదైనా మనం ఆహారం తీసుకున్నామని కానీ సప్లిమెంటేషన్ తీసుకుంటే ఫ్యూచర్లో మన యొక్క బోన్స్కి ఏం కాదు అన్నది అపోహే మేడం, అది రాంగ్ నోషన్ కూడా. సో మనకి హెల్తీగా ఉన్నప్పుడు మనం ఎటువంటి సప్లిమెంటేషన్స్ తీసుకోక్కర్లేదు. మనం రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము, హెల్తీ ఫుడ్ తీసుకున్నామంటే మనం ఎటువంటి సప్లిమెంటేషన్స్ కానీ ఎటువంటి టెక్నిక్స్ కానీ వాడాల్సిన అవసరమే లేదు.
ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు మనం ఇలాగ టీవీలోని వీడియోల్లోని చూసింది కాకుండా ఖచ్చితంగా మనం ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయడం వల్ల పర్టికులర్ ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దానిని ముందే సివియర్ అవ్వకుండా నివారించగలుగుతాం. చాలామంది 70-75 ఇయర్స్కి కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. మరి చాలా మంది వాళ్ళు ఏంటంటే 60s నుంచే బాడీ పెయిన్స్ అని, మోకాళ్ళ నొప్పులని, దానికి కారణం ఏమై ఉంటుందంటారు? మోస్ట్లీ ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివిటీ అండి. సో మనం గమనించినట్టయితే పాత రోజుల్లో మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఒక 50 years 40 years బ్యాక్ అందరూ కింద నేల మీద కూర్చొని తినేవాళ్ళు, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వాకింగ్ నడుచుకొని వెళ్ళేవారు, కొండలు ఎక్కేవాళ్ళు, ప్రతిదీ బై ఫిజికల్ యాక్టివిటీ. సో వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ హార్మోనల్ బ్యాలెన్స్ కానీ, బోన్ యొక్క స్ట్రెంగ్త్ కానీ, వాళ్ళ యొక్క మజిల్స్ స్ట్రెంగ్త్ కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇప్పుడున్న రోజుల్లో మనం చూసినట్టయితే మనం అసలు ఎప్పుడు బయటికి రాం, రోజంతా ఏసీలోనే ఉంటాం, పక్క వీధిలోకి వెళ్ళాలన్నా కార్ ఎక్కి వెళ్తాం, లేదా మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని కావాల్సినవన్నీ జంక్ ఫుడ్స్ తింటాం. సో ఈ లైఫ్ స్టైల్ యాక్టివిటీ మోడిఫికేషన్ రావడం వల్ల ఏంటంటే చిన్న ఏజ్ నుంచి మనం తినే ఆహారం అంతా మోర్ జంక్ ఫుడ్ ఉంటుంది. సో న్యూట్రిషియస్ ఫుడ్ ఉండట్లేదు. నెక్స్ట్ శారీరక శ్రమ అంటే ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం. సో మనం ఎంతసేపు కుర్చీల్లోని లేదా మంచం మీద కూర్చొని మనం వర్క్ చేసుకోవడం అన్నది రోజంతా జరుగుతుంది. సో ఎప్పుడైతే మన యొక్క ఆహార అలవాట్లు పాడై ఉన్నాయో, రెండోది మన యొక్క శారీరక శ్రమ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయిందో, ఈ రెండిటి ఇంపాక్ట్ వల్ల చిన్న ఏజ్ నుంచి మనం ఈ డిసీజెస్ బారిన పడడం జరుగుతుందండి. సో చాలా వరకు ఎవరైతే వాళ్ళ యొక్క ఆహార అలవాట్లని, వాళ్ళ యొక్క ఫిజికల్ యాక్టివిటీని బాగా చేసుకొని చాలా సంవత్సరాల నుంచి అదే లైఫ్ స్టైల్లో ఉన్నారో వాళ్ళు మనం చూసినట్టయితే 70 years 75 years అయినా వాళ్ళు మోకాలు నొప్పులు ఉండవు, వాళ్ళకి ఎటువంటి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం ఉండదు, వాళ్ళకి ఎటువంటి ఆస్టియోపోరోసిస్ ఉండదు. మరి డాక్టర్ గారు సప్లిమెంట్స్ ఎంతవరకు తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు కాల్షియం కానీ విటమిన్ డి కానీ సప్లిమెంట్స్ తీసేసుకుంటే మంచిదా, లేకపోతే డాక్టర్ సలహా తీసుకోవాలా? ఏ ప్రాబ్లంలో లేని వాళ్ళు ఎటువంటి సప్లిమెంటేషన్ తీసుకోవసరం లేదు. ఎవరికైతే ఇప్పుడు మనం చెప్పినట్టు పోస్ట్ మెనోపాజల్, పోస్ట్ హెస్టరెక్టమీ పేషెంట్స్ ఉంటారో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళ, ఎస్పెషల్లీ లేడీస్, వాళ్ళ యొక్కలు మాత్రమే ఈ యొక్క సప్లిమెంటేషన్ కాల్షియం కానీ విటమిన్ కానీ తీసుకోవాలి. బిలో 60 ఆర్ హూ ఆర్ ఆల్రెడీ ఆన్ రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ ఖచ్చితంగా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరమే లేదు. అండ్ ఎస్పెషల్లీ మెన్ బిలో 65 years అవసరమే లేదండి. అంటే ఒక హెల్దీ డైట్ తీసుకొని మంచి ఎక్సర్సైజ్ అవి చేసుకుంటూ ఉంటే ఆస్టియోపోరోసిస్ నుంచి దూరం ఉండొచ్చు అంటే ఖచ్చితంగా లైఫ్ టైం అంతా దూరం ఉండొచ్చండి. చాలా బాగా చెప్పారు డాక్టర్ శ్రీధర్ గారు. ధన్యవాదాలండి. నమస్కారం. నమస్తే మేడం. థ్యాంక్ యూ.